సాధారణంగా ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లు చూసే వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. నిజానికి సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అది నచ్చకపోతే మనసు వికలం అయిపోతుంది. టైం వేస్ట్ చేసామే అనే భావన కూడా కలుగుతుంది. అందుకే తెలిసిన వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు, మంచి వెబ్ సిరీస్ ఉంటే చెప్పు అని. అలాంటి వారి కోసం కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్లు తీసుకొచ్చాం. అవి బెస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవి మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్లు కాబట్టి. మరి ఆ లిస్ట్ ఏంటి, వాటిలో ఏ వెబ్ సిరీస్లు చూడొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేబుల్ గురించి మాట్లాడుకోవాలి. సౌత్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ల్లో లేబుల్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా ఒక మంచి క్రైమ్ డ్రామా ఇది. ఆడుకునే వయసులో ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక ఘటన ఆ ప్రాంతం జనాల తల రాతనే మార్చేస్తుంది. తమ ప్రాంత ప్రజల గుర్తింపు మార్చేందుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తన ఆశయం కోసం ఆ కుర్రాడు ఎంత కష్టపడ్డాడు, ఎంతమందిని ఎదిరించాడు, చివరికి అనుకున్నది సాధించాడా లేదా అనేదే ఈ కథ. ఈ సిరీస్లో ఎన్నో ట్విస్టులు, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఒక్కసారి చూడటం మొదలు పెడితే ముగించే వరకు ఆపడం కష్టం అనే చెప్పాలి. ఇక తర్వాత వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే అతిథి. ఈ సిరీస్తో వేణు తొట్టెంపూడి తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ అతిథి వెబ్ సిరీస్ ఎంతో బాగా నచ్చుతుంది. వేణు తొట్టెంపూడి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక ఊరిలో దయ్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రారు అని కథలుగా చెప్తారు. అయితే అసలు అక్కడ దయ్యాలు ఉన్నాయా, వేణు తొట్టెంపూడి ఆ ఊరికి చివరన ఎందుకు ఉంటున్నాడు, దారి తప్పిపోయిన వాళ్ళంతా వేణు మ్యాన్షన్కే ఎందుకు వస్తూ ఉంటారు, మనిషిలో ఉండే వివిధ రకాల ఎమోషన్స్ని ఈ కథాంశంగా ఎందుకు తీసుకున్నారు వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అతిథి వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇక తర్వాత వెబ్ సిరీస్ విషయానికి వస్తే సైతాన్ అనేది ఒక క్రైమ్ డ్రామా. ఒక వేశ్య కుమారుడు తన జీవితంలో జరిగిన విషయాలను వివరిస్తూ కథని ముందుకు తీసుకెళ్తాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, అసలు అతను ఎందుకు క్రిమినల్గా మారుతాడు, హోమ్ మినిస్టర్ మీద అతను అటాక్ ఎందుకు చేస్తాడు, తర్వాత తన లైఫ్ ఎన్ని మలుపులు తిరుగుతుంది, క్రిమినల్గా మారి అతను సాధించింది ఏంటి, అసలు వీళ్ళ కుటుంబం చుట్టూనే ఎందుకు కష్టాలు తిరుగుతూ ఉంటాయి వంటి ఆసక్తికర అంశాలు, ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ సైతాన్ వెబ్ సిరీస్లో ఉంటాయి. ఇందులో వైలెన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక 4వ వెబ్ సిరీస్ విషయానికి వస్తే తాజా ఖబర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన వెబ్ సిరీస్. ఇది ఒక థ్రిల్లర్ ఫ్యాంటసీ డ్రామా వెబ్ సిరీస్. ఒక పబ్లిక్ టాయిలెట్ కేర్ టేకర్ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. అతను ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆమెను ఆ మురికి కూపం నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంటాడు. కానీ అతని దగ్గర తిండికే తికానా ఉండదు. అనుకోకుండా ఒక వృద్ధురాలికి సహాయం చేస్తాడు. ఆమె అతనికి ఒక ఫోన్ ఇస్తుంది. ఆ ఫోన్ అతని లైఫ్లోకి వచ్చిన తర్వాత కటిక దరిద్రం నుంచి కోట్లు ఖర్చు చేసే స్థాయికి ఎదుగుతాడు. అసలు ఆ ఫోన్ అతని లైఫ్ని ఎలా మార్చింది, కోటీశ్వరుడు అయ్యాక అతను లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది, కోట్లు వచ్చిన తర్వాత అతనికి ఎదురైన కష్టాలేంటి అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ని చూడాల్సిందే. మరి హాట్స్టార్లో మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్లు ఏవో చూద్దాం. లేబుల్, మ్యాన్షన్ 24, అతిథి, ఆఖరి సచ్, మదగం, సైతాన్, కేరళ క్రైమ్ ఫైల్స్, సాస్ బహు ఫ్లెమింగో, సేవ్ ది టైగర్స్, తాజా ఖబర్. మరి ఈ 10 వెబ్ సిరీస్లో మీరేమైనా చూస్తుంటే మీకు అవి ఎలా అనిపించినాయి, మీరు ఖచ్చితంగా వాటిని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేస్తారా? మరి మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.